దేవాకైతే ఇంకా నాగవల్లిని ఆ సంచిలో వేసి పంపించేటప్పటికి ఇంకా ఉషా మీద ఇంకా కోపం వస్తుంది. అప్పుడు ఇంకా నాగవల్లి అయితే, చూసావా బావా, తను కావేరి కాకుండా ఉషానే కదా అని చెప్పనని సీక్రెట్గా చెవులో చెప్తుంది. అప్పుడు అయినా మీకు నేను ఎలా మారి నాగవల్లిని వేశానని చెప్పి దాని క్లారిటీ ఇవ్వాలి కదా మీకు అని చెప్పని అప్పుడు తను జరిగిందంటే చెప్తుంది. అప్పుడు నేను గోను సంచిలో నుంచి అరుస్తూ ఉంటే ఇంకా తనని చూడని చెప్పిన వచ్చే లోపల ఈ లోపల నాగవల్లి అట్టుగా వెళ్తూ ఉంటే ఇంకా తనని కొట్టి ఆ సంచిలో వేసి మీకు గిఫ్ట్గా ఇచ్చాను. అయినా మీకు క్లారిటీ రావాలని చెప్పని ఇక్కడ దాకా వచ్చాను. మీరు ఈ కావేరి అని చెప్పని తిరిగే బ్యాచులర్లు మీరిద్దరు ఉన్నారు కదా, మీకు ఇద్దరికి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పని ఏడు వచ్చానని చెప్పని అంటుంది. అప్పుడు నువ్వు నన్నే కట్టి పడేస్తావా అని చెప్పనని నాగవల్లి అయితే కావేరి మీదకి వెళ్తుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే, ఇంకా నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు వినిపించుకోవట్లా, మాటికి ఇలా దూకుడు తగదమ్మాయి నీకు అని ఇంకా తన చెయ్యి పట్టుకొని విరిచేసినట్టుగా ఉండి, నేను ఇదే మీకు లాస్ట్ మీ ఇద్దరికి చెప్తున్నాను, ఇంకొకసారి కావేరి అని చెప్పని నా జోలికి వచ్చిన ఇంకా వదిలిపెట్టను. మీరు తీసిన ఇదంతా మొత్తం నాటకాన్ని పోలీసుల ముందు పెట్టి మిమ్మల్ని ఇద్దరిని జైలు పాలు చేస్తానని చెప్పని దేవాకి అటు నాగవల్లికి ఇద్దరికైతే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇంకా నాగవల్లి అయితే, చూసావా బావా తను ఎంత ర్యాష్గా ఉందో, అసలు కావేరి ఎక్కడ, ఈ ఉష ఎక్కడ, నేను 100% చెప్తున్నాను కదా బావా, తను కావేరి కాదు ఉషాని అని చెప్పనని, నువ్వెందుకు ఇది ఇంత విధిగా చేసినావు అని చెప్పనంటే ఇంకా కావేరిని అలాగే చూస్తూ ఇంకేం మాట్లాడాలో తెలియక దేవ అయితే అలాగే ఉండిపోతాడు. బావా ఏమైంది బావా నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పనంటే, ఎందుకు ఇలా ఉన్నావు అంటే నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వటం లేదు, కావేరి ఏమో సైలెంట్గా ఉంటుంది, ఈ అమ్మాయి ఏమో ఇంత ర్యాష్గా ఉంది, అందులో ఒక మనిషిని కిడ్నాప్ చేసి ఆ ట్రక్కులో వేసే అంత ఇదిగా ఉంది అని చెప్పానంటే నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది అదేను, తను కావేరి కాదు ఉషా, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను, జైలర్ గారిని పిలిపించి మరి 2 రోజులు ఎంక్వైరీ చేయించాను, నీకు అర్థం కావట్లేదు అని చెప్పనని ఇంకా దేవాని అయితే ప్రశ్నిస్తుంది.